సార్ మీ పేరు? నౌషద్. నౌషద్ డాక్టర్ అని విన్నాను. డాక్టర్ యాక్టరేనా? యాక్టర్ కాదు, డాక్టర్ పిఆర్ఈ. ఓకే. సో మీకు హీరోలలో ఎవరంటే ఇష్టం మన టాలీవుడ్ హీరోస్? నాకైతే వెంకటేష్ గారు ఇష్టం. ఓ రీసెంట్ గా వచ్చిన మూవీ కన్నుల పండుగ కదా, సంక్రాంతి పండుగనే రాబోతుంది టీవీలో. వావ్, అవును డైరెక్ట్ అవును ఓటీటీ కాంగా ఒక బ్లాక్ బస్టర్ మూవీ డైరెక్ట్ గా రాబోతుంది 6:30కి. ఇండియన్ టెలివిజన్ లో ఇదే ఫస్ట్ టైం అనుకుంటానండి. బ్లాక్ బస్టర్ మూవీ డైరెక్ట్ ఓటీటీ కాకుండా డైరెక్ట్ టీవీలో రాబోతుంది. జస్ట్ ఇది ఒక హిస్టరీ. చెప్పాలనుకుంటే రేపు శివరాత్రి కాబట్టి స్పెషల్ శివరాత్రి అన్నారు కాబట్టి కమింగ్ టు దాట్ పాయింట్, కన్నప్ప గురించి మీ ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయండి? నిజంగా ఫస్ట్ టైం అండి మంచు ఫ్యామిలీలో కన్నప్ప సాంగ్ రిలీజ్ అయింది శివుడి మీద. చాలా పాజిటివ్ రెస్పాన్స్. ఎందుకంటే ఎన్ని సినిమాలు వాళ్ళది డి ఆల్సో హిట్ అయినా కూడా చాలా పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది ఈ సాంగ్ కి. బికాస్ ఒక శివుడుగా డివోషనల్ సాంగ్ కాబట్టి అంత పాజిటివ్ రెస్పాన్స్ వచ్చిందని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే విష్ణు గారి సాంగ్స్ అంటేనే చాలా మంది నెగిటివ్ ట్రోల్ చేస్తారు. ఈ యొక్క సాంగ్ చాలా పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. వాళ్ళు పెట్టే పెట్టుబడికి కంపల్సరీ న్యాయం చేశారు అనిపిస్తుంది. ఒక్కటి ఏంటంటే మైనస్ పాయింట్, మన ఇండియాలో తీసుంటే ఇంకా బాగుండు. ఎందుకంటే డివోషనల్ గా కొంచెం సెంటిమెంట్ అట్రాక్ట్ అవుతాయి. ఎందుకంటే సెంటిమెంట్స్ ఎక్కువ మన ఇండియాలో. అలాంటి ఎక్కడో న్యూజిలాండ్ లో తీసారు, బాగానే ఉంటుంది. కానీ న్యూజిలాండ్ అట్మాస్ఫియర్ కి మన ఇండియన్ అట్మాస్ఫియర్ కి సెట్ అవుతుందా లేదా ఏమో, ఆ అట్మాస్ఫియర్ కావాలనే చేస్తుండొచ్చు మేబీ ఆ ఫిల్మ్ మేకింగ్ కి. ఒక డివోషనల్ మూవీ శివుడు గురించి తీసాము. ఇక్కడ చాలా శివాలయాలు, చాలా దేవాలయాలు ఉన్నాయి. అక్కడ తీస్తే ఇంకా ఎమోషనల్ గా పీపుల్స్ టచ్ అవుతారు అనేది నా అభిప్రాయం. అంటే ఇప్పుడు తెలివిగా ఒక సాంగ్ అయితే రిలీజ్ చేశారు, అది కూడా డివోషనల్ అంటే శివుడు మీద కాబట్టి ప్రజలకి ఒక పాజిటివ్ వైబ్ వెళ్ళిందంటారా? సింగర్ వల్ల అంటారా, లేక సాంగ్ లిరిక్స్ వల్ల అంటారా? కొరియోగ్రాఫ్ ప్రభుదేవ మాస్టర్ కూడా చాలా బాగా తీశారు విష్ణు గారితో. విష్ణు గారు హావభావాలు కూడా పర్ఫెక్ట్ గా పలకరించారు. అది కాకుండా రేపు శివరాత్రికి కూడా చాలా ఈ సాంగ్ కూడా మారుమోగిపోతుంది అని చెప్తున్నారు. కాబట్టి చూడాలి. డిసెంట్ గా ఉంది. డివోషనల్ అంటే ఎక్కువ లౌడ్ స్పీకర్స్ అవి కాకుండా ఒక బాలసుబ్రహ్మణ్యం గారు పాడితే ఎలా ఉంటుందో అలా ఉంది. నిజంగా మోహన్ బాబు గారు బాలకృష్ణ గారి బాలసుబ్రహ్మణ్యం గారి రిలేషన్ బాగుంటది. నిజంగా ఆయన బ్రతికుంటే ఈ సాంగ్ బాలసుబ్రహ్మణ్యం గారే పాడుండేవారని నా అభిప్రాయం. ఎందుకంటే మోహన్ బాబు గారి చాలా పాటలు పాడారు, వాళ్ళ రిలేషన్ కూడా బాగుంటుంది. ఈ సినిమాకి ఆయన మిస్ అయ్యారు. ఆ వాయిస్ నిజంగా ఆ సాంగ్ కి బాలసుబ్రహ్మణ్యం గారి వాయిస్ కి అయితే ఇంకా స్వీట్ గా ఇంకా ఎక్కువ ఎమోషనల్ డెఫినేషన్ ఉంటుందని నా అభిప్రాయం అండి. సో ఎలా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారు ఈ సినిమా? కన్నప్ప ఈ సాంగ్ తో కొంచెం పాజిటివ్ రెస్పాన్స్ తీసుకునింది. 500 కోట్లు పెట్టారంటున్నారు. 100 కోట్లు కలెక్ట్ చేస్తారేమో డివిజన్ వల్ల నా అభిప్రాయం అండి. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నేను రికార్డ్ చేయలేదు.